జ్ఞానదంతాల సమస్య మనకు రెగ్యులర్‌గా చూస్తుంటాము. సో, బేసికల్‌గా ఇది చాలా ఫన్నీగా ఉంటది. జ్ఞానదంతము, విజ్డమ్ టీత్ అని. సో, దీన్ని తీయడం వల్ల జ్ఞానం అయితే పోదు. కాకపోతే జ్ఞానదంతం అనే పేరు ఎందుకొచ్చింది? బేసికల్‌గా ఏంటంటే కొంత మనిషిలో 15, 16 ఇయర్స్ తర్వాత యూజువల్‌గా ఈ ఎరప్ట్ అవ్వడము. తర్వాత 20 ఇయర్స్, 30 ఇయర్స్ అంటే లేట్ ఏజ్‌లో ఈ పళ్ళు నోటిలో ఎరప్ట్ కావడం చూస్తుంటాం. అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఎరప్ట్ అవుతది కాబట్టి దీన్ని జ్ఞానదంతాలు అన్నారు. అంతే తప్పిస్తే దీని జ్ఞానదంతాల వల్ల జ్ఞానం వస్తుందనేది ఎటువంటి అపోహ కాదు. సో, ఈ జ్ఞానదంతాలు పరిస్థితి ఏంటి? జ్ఞానదంతాలను తీసుకోవాల్సిన అవసరం ఉందా? జ్ఞానదంతాలు వస్తే ఏంటి? జ్ఞానదంతాలు ఏమవుతుందంటే దాంట్లో ఎముక తర్వాత టూత్ యొక్క సైజ్ యొక్క డిస్క్రిపెన్సీ వల్ల జ్ఞానదంతాలు చాలా వరకు ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయి. అంటే మన దవడలో ఈ యొక్క పళ్ళు ఎరప్ట్ అయ్యేంతటువంటి విడ్త్ లేకపోవడం వల్ల, అంటే సఫిషియంట్ బోన్ విడ్త్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞానదంతాలు ఎముకలో ఉండిపోవడం జరుగుతుంది. ఈ ఎముకలో ఉండిపోయినప్పుడు దీన్ని కంప్లీట్లీ ఇంపాక్టెడ్ టూత్ అంటాము. సో, పార్షియల్‌గా ఎరప్ట్ అయినప్పుడు ఏంటంటే కొంత చిగురు భాగం పైన కప్పబడి ఉండి అది కూడా మళ్ళీ ఒకసారి వాపులు రావడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంతేకాకుండా ఈ జ్ఞానదంతం వల్ల ఇంకోటి ప్రాబ్లమ్ ఏంటంటే ఈ జ్ఞానదంతం వల్ల పక్కనున్నటువంటి అడ్జసెంట్ టూత్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో, దాని ఇన్ఫెక్ట్ కావడము. సెకండ్, వాపు నుంచి తలనొప్పి రావడము. తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల మిగతా దంతాలకు కూడా ఇన్ఫెక్ట్ కావడము. సో, ఇలాంటి వల్ల మనము జ్ఞానదంతాలను తీయించుకోవడం అనేది చాలాసార్లు అవసరం పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మోడల్‌లో చూసినట్టయితే ఈ జ్ఞానదంతాలు కంప్లీట్‌గా పడుకొని ఉండి ఈ పక్క దంతాలను మనం డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. సో, డిస్టర్బ్ చేసినప్పుడు ఏంటంటే చాలా వరకు ప్రెషర్ పెయిన్, తర్వాత హెడేక్స్, తర్వాత కొన్నిసార్లు వాపు ఈ విధంగా వస్తుందనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ జ్ఞానదంతాలను తీయించుకోమని మన డెంటిస్ట్ చెప్తారు. సో, ఈ జ్ఞానదంతాలు జ్ఞానదంతాలను బేసికల్‌గా ఏంటంటే ఒక మైనర్ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తొలగించడం జరుగుతుంది. ఇది చాలా సేఫ్‌గా, పెయిన్‌లెస్‌గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కనుక జ్ఞానదంతాల మీద ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు. చాలామంది నాకు పేషెంట్స్ వచ్చి నా దగ్గర అడుగుతూ ఉంటారు. జ్ఞానదంతాలు తీయడం వల్ల కళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, కళ్ళకు సంబంధించినటువంటి చూపు మందగించడం కానీ, మరే ఎటువంటి కళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి జబ్బులు రావు. అందుకే జ్ఞానదంతాలను ఎప్పుడైతే నొప్పి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీయించుకోవచ్చు. దానివల్ల ఎటువంటి నష్టము లేదు.